నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపెట్టబోతున్నానండి. దీని కటింగ్ వీడియో పార్ట్‌లుగా 3 పార్ట్‌లయితే పెట్టానండి. అంటే హ్యాండ్స్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి అయితే పెట్టాను. వీడియో లెంత్ అవుతుందని. కాకపోతే ఈ స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఈ ఒకే వీడియోలో అయితే పెట్టానండి. అలాగే ఈమె బ్లౌజ్ కొలతలు ఎలా ఉంటాయంటే నడుము సన్నగా ఉంటుంది. చెస్ట్ వెడల్పుగా ఉంటుంది. నడుము కన్నా 2 ఇంచులు ఎక్కువగా ఉంటుందండి. అలాగే అలా అని చెస్ట్ ఎక్కువగా ఉంటుందా అనుకుంటే చెస్ట్ కూడా ఎక్కువగా ఉండదు. ముందు పార్టు చాలా చెస్ట్ అనేదే ఉండదండి. అలా ఉంటుందండి. ఈమె బాడీ కొలతలైతే అలా ఉంటాయి. అలాంటి వారికైతే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో ముందు వీడియోలో పెట్టానండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అంటే నడుము తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉండి అలాగే చెస్ట్ అనేది లేని వారికి ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో చెప్పానండి. ఈ స్టిచ్చింగ్ వీడియోలో వీళ్ళకి డాట్స్ అన్నిటి ఏ విధంగా కుట్టాలో ఈ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తున్నానండి. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక్క నిమిషం కాదండి మీరు లైక్ ఇవ్వడం. అలా ఆ ఒక్క లైక్ అనేది నాకు ఎంతో యూజ్ అవుతుందని మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా! ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికి షేర్ అవుతుందని ఒక చిన్న ఆశ అండి. సబ్స్క్రైబర్లు పెరుగుతారు ఆ విధంగానైనా అని ఒక చిన్న ఆశ. ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక స్టిచ్చింగ్ ఈ వీడియోలోకైతే వెళ్తే ముందుగాలనైతే నేను ఇలా హ్యాండ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఈ హ్యాండ్స్ పార్ట్‌కైతే చా కొంచెం పైన వైపున చిన్నగా అతుకు పడుతుందండి. ఈ చిన్న పీసే కదా అతుకు అనేది వదిలేయొద్దండి. ఈ చిన్న పీసుకి కూడా అతుకు అనేది వేసి అయితే కుట్టుకోవాలి. చెప్పలేం కదండీ. చెస్ట్ సైజులో ఒకవేళ తక్కువ చంక సైజులో ఒకవేళ తక్కువ గనుకొస్తే మళ్ళీ కుట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది కదా! అదంతా అవసరం లేకుండా ముందే ఆ చిన్న పీస్‌కైనా కూడా అతుకైనా కూడా వేసేయాలి. ఇలా లైనింగ్ పార్ట్స్‌కైతే అతుకులైతే వేసి స్టిచ్ చేశానండి. ఇప్పుడు మెయిన్ వర్క్ పీస్ బ్లౌజ్‌కి కూడా సైడ్ జాయింట్స్ అనేటివి పడతాయండి. అతుకులు అనేటివి పడతాయి. దాని కొరకైతే ఈ విధంగా నేను ఎంత అయితే క్లాత్ పడుతుందో అంత క్లాత్‌తోనైతే ఈ విధంగా అతుకు పీస్ అనేది వేసుకొనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ మళ్ళీ ఈ వర్క్ బ్లౌజ్ పీస్ కూడా చాలా తక్కువగా వచ్చిందండి. చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది. కటింగ్ వీడియోలో చూపెట్టాను చూడండి. అంటే ఫ్రంట్ పార్ట్‌కు, హ్యాండ్స్‌కు అతుకులు అనేటివి పడ్డాయి. ఈమె బక్కగున్నా కూడా అతుకులు అనేటివి పడ్డావండి. ఆ కటింగ్ వీడియోలో పూర్తి వివరంగా చెప్పానండి. చూసేయండి. ఈ వీడియో కింద లింకులు అనేది పెడతాను. వీటి కటింగ్ వీడియో లింకులు అనేది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా వర్క్ బ్లౌజ్ పీస్‌కి అయితే ఇలా సైడ్‌కు అతుకులు అనేటివి వేసి డబుల్ స్టిచ్ అనేది పైన స్టిచ్ వేసుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. తర్వాత ఇలా కింద లైనింగ్ పార్ట్ పెట్టి పైన మెయిన్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ కట్ వర్క్ లాగా కనిపిస్తుంది కదా! దానిపైనుంచెళ్ళి ఒక స్టిచ్ దానిపైన అంటే కొంచెం క్లాత్ అనేది విడిచిపెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. ఇది మొత్తం తిప్పుకుంటూనైనా కుట్టుకురావచ్చండి. కాకపోతే నేను మొత్తం చిన్నగా కట్ వర్క్ అది మొత్తం కుట్టి సేమ్ ఎలా కట్ వర్క్ ఉందో అలా కుట్టుకుంటూ వచ్చినా నాకు ఇచ్చేది మాత్రం 150 నేను ముందుగానే ఆ కస్టమర్‌ని అయితే అడిగేశాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. నేను ఇలా కుడితే ఇంకో 20 రూపీస్ ఎక్కువ తీసుకుంటాను అంటే ఆమె వద్దులే ఎట్లా ఉందో అట్లా కుట్టేసేయ్ అన్నది. అంటే
నాకు కూడా టైం సేవ్ అవుతుంది కదా! నా కష్టానికి తగ్గ ఫలితం కూడా రావాలి కదా! అందుకనే ముందు ఆమెకు చెప్తే ఆమె వద్దన్నది. సరేనని నేను దీన్ని ఉల్టా తీసేసి కుడుతున్నానండి. ఎందుకంటే ఈ కట్ వర్క్ కింద కొన్ని బ్లౌజులకనేటిది క్లాత్ అనేది వస్తలేదు. కాకపోతే ఈ బ్లౌజుకు మంచిగా క్లాత్ అనేది వచ్చిందండి. ఈ వైట్ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది. అంటే మనం సేమ్ డిజైన్ ఎలా వచ్చిందో అలా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న కట్ వర్క్ లెక్క వచ్చాయి కదా! వాటిని మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉల్టా తిప్పేసుకొని అయితే కుట్టుకోవచ్చు. ఆమెకు చెప్తే వద్దన్నది కాబట్టి నేను కూడా వాళ్ళ ఇష్టమని వదిలేసి సేమ్ వట్టిగా మనం లైనింగ్ బ్లౌజ్‌కు ఎలా స్టిచ్ చేసి ఉల్టా తిప్పుకుంటామో ఆ విధంగానైతే ఉల్టా తిప్పేసి అయితే కుడుతున్నానండి. మన కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉండాలి కదండీ! ఇప్పుడు అది కుట్టేసరికి కంపల్సరీగా ఒక పావుగంట సేపైనా పడుతుంది. అది కూడా టైం సేవ్ అయినట్టే కదా! మరి నా కష్టానికి తగ్గ ఫలితం కూడా రావాలి కదా! అందుకని నేను వాళ్ళు వద్దన్నారని నేను లైనింగ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తామో ఉల్టా తీసుకొని ఆ విధంగా ఉల్టా తీసుకొనైతే ఇలా పైనుంచెళ్ళైతే స్టిచ్ వేసుకుంటూ 2 హ్యాండ్స్‌నైతే స్టిచ్ చేశానండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఆ విధంగానైతే స్టిచ్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్రంట్ పార్ట్ కొరకైతే లోతు తీసుకున్నాను. బ్లూ కలర్‌లో మార్క్ అనేది కనిపిస్తుంది కదా! నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. నేను హ్యాండ్స్‌కు లోతు అనేది ఇలా స్టిచ్ చేసేటప్పుడే తీసుకుంటానండి. ఆ మార్కుకు కొంచెం ఇటువైపున లో ఇటు హ్యాండ్స్ లూజ్ వైపున స్టిచ్ చేసుకుంటాను. తర్వాత ఇంకో హ్యాండ్‌కి దానికి రివర్స్‌లో ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అక్కడ లోతు కొరకైతే క్లాత్‌ను వదిలేసి కింది పార్ట్ ఏమో కొస నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ హ్యాండ్‌కు ఆ హ్యాండ్‌కు రివర్స్‌లో మనకు రివర్స్‌లో అనేటివి లోతులు అనేటివి తీస్తాం కదా! క్లాత్‌ను ఒకదానిపైన ఒకటి రివర్స్‌లో వేసుకొని అంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కలిసి ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా చూసుకొనైతే హ్యాండ్స్ లోతు అనేది తీస్తాం కదా! అందుకొరకైతే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొందరేమో ముందే లోతు అనేది ఫ్రంట్ పార్ట్ కొరకైతే లోతు అనేది తీసుకుంటారు. కాకపోతే నేను అలా తీసుకోనండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడే మెయిన్‌గా లైనింగ్ బ్లౌజులకైతే ఇలా స్టిచ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటాను. అలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేటివి ముడతలు రావు. అలాగే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాదు. హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అందుకొరకైతే ఇలా స్టిచ్ చేసి కట్ చేస్తానండి. మళ్ళీ మనం ముందు లోతు తీసుకొని మళ్ళీ ఇప్పుడు మొత్తం యథావిధిగా కుట్టి తర్వాత లోతు తీసుకుంటే అక్కడ క్లాత్‌కు మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది. అందుకొరకైతే నేను ఈ విధంగా స్టిచ్ అనేది చేస్తాను. చూడండి ఈ లోతు పార్ట్ హ్యాండ్స్ లోతు పార్ట్ అయితే ఎలా వచ్చిందో అలా రావండి. ఇగో ఇక్కడ చూసి పెడుతున్నాను చూడండి క్లియర్‌గా స్టిచ్ అనేది కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇలా స్టిచ్ అనేది వేసి కట్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ దగ్గర ముడత రావు. మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి. అందుకొరకైతే నేను ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకొని హ్యాండ్స్ అయితే లోతు తీసుకుంటాను. హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌ను రెడీ చేసుకుందాము. దాని కొరకైతే మెయిన్ పార్ట్ మనం వర్క్ బ్లౌజు రివ ఉల్టా సైడ్ కాదండి. మన కరెక్ట్ కరెక్ట్ దాని మీద ఇలా లైనింగ్ క్లాత్‌ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం వర్క్ బ్లౌజ్ పీసుల్ని ఎలా ఉల్టా తీస్తామో సేమ్ ఆ విధంగానే. అంటే దీనికి హెమ్మింగ్ అనేది లేదు. హెమ్మింగ్ అనేది లేకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి దాన్ని
ఉల్టా తీసి రివర్స్ తీసి ఇంకొక స్టిచ్ అనేది అయితే వేసుకుంటానండి. దీనికి హెమ్మింగ్ పట్టీ వేస్తే లావుగా కనిపిస్తుందండి, మందంగా కనిపిస్తుంది. అందుకొరకైతే ఇలాంటి వర్క్ బ్లౌజ్ పీసులు మన దగ్గరికి వచ్చినప్పుడైతే ఇలా ఉల్టా తీసి అంటే రివర్స్ తీసి అయితే స్టిచ్ చేసి కుట్టాలండి. అంటే పైకి నెక్ కూడా నిక్కినట్టు అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. నిక్కినట్టు అస్సలు రాదండి. కరెక్ట్‌గా ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా కూర్చుంటుందండి నెక్ భాగం అయితే. ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నైతే నీట్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ కార్నర్‌లో ఈ మూలలు తిరిగే కాడనైతే చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే రౌండ్ తిరగడానికి షేప్ అనేది కరెక్ట్‌గా రావడానికైతే ఇలా చిన్న చిన్న కట్స్ అనేటివి ఈ కార్నర్‌లో ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఇయ్యకున్నా మంచిదే కానీ కార్నర్‌లో మాత్రం కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఉల్టా తీసి లైనింగ్ క్లాత్ లోపలికని మెయిన్ క్లాత్ మీద ఇలా సమానంగా అనుకుంటూ క్లాత్‌ని సమానంగా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ పీస్ మీద చిన్న చిన్న వైట్ కలర్ చెమ్కీలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏర్పడతలేదో మీకు కానీ చిన్న చిన్న చెమ్కీలు అనేది ఉన్నవి. అందుకే మెల్లగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఎందుకంటే చెమ్కీల మీద వచ్చినప్పుడు కుట్టు సరిగా పడడం లేదు. అందుకొరకైతే నేను క్లాత్‌ను సమానంగా అనుకుంటూ నిదానంగానైతే స్టిచ్ చేసుకుంటూ ఇలా లోపలి క్లాత్‌ను, లైనింగ్ క్లాత్‌ను సమానంగా, మెయిన్ క్లాత్‌ను సమానంగా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. ఇలా మొత్తం క్లాత్‌ను సమానంగా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. వీడియో కూడా స్లోగానే పెట్టానండి. కొంచెం లెంతీగానే ఉంది. కాకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది యూ షేప్ తీసానండి. నెక్‌ను రౌండ్ షేప్ తీయలేదు. యూ షేప్ నెక్ కావాలి అంటే నెక్‌నైతే యూ షేప్ మోడల్‌గా తీసాను. మీకు కటింగ్ వీడియోలో ఉంటుందండి, చూడండి. యూ షేప్ ఎలా చిన్నగా తీసుకోవాలో, యూ షేప్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపెట్టాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దీని మించెళ్ళి లైనింగ్ క్లాత్‌కు మెయిన్ క్లాత్‌కి అనేది ఒక స్టిచ్ అనేది రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది క్లాత్‌లను సమానంగా అనుకుంటూ స్టిచ్ అనేది పార్ట్ మొత్తం వేసుకురావాలి. బ్యాక్ పార్ట్ మొత్తం సమానంగా అనుకుంటూ వేసుకురావాలి. ఇక్కడ ఎందుకు నిదానంగా అవుతుందంటే ఆ చిన్న చిన్న చెమ్కీలన్నీ క్లాత్‌కు స్టిచ్ చేసేటప్పుడు సూదికైతే తగిలినట్టు అవుతున్నాయండి. అందుకే మెల్లగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నేనైతే. తర్వాత మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ను మొత్తం నీట్‌గా కట్ చేసుకోండి. ఇది సైడ్‌ది నేను తర్వాత కట్ చేస్తానని చూపెడుతున్నానండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి కదా! దాని కొరకైతే ఇక్కడ నేను కొన్ని వీడియోలో చెప్పానండి. అంటే మన ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికైతే సమానంగా బ్యాక్ పార్ట్‌ను ఆఫ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కొలత అయితే తీసుకోవాలని చెప్పాను. కాకపోతే ఈమె నడుము సన్నగా ఉంది. ఈమె చెస్ట్ కొలత ఎక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేటివి ఫిట్టింగ్ కుట్టుకు ఆఫ్ చేసి వేస్తే ఈమెకు బ్యాక్ డాట్స్ మొత్తం దూరం అవుతాయండి.
అలా అని బ్యాక్ పార్ట్ అనేది పైకి నిక్కినట్టు అవుతుంది. అందుకొరకైతే ఈమెకు షోల్డర్‌లో హాఫ్ చేసి అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేటివి వేశాను. ఎందుకంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి కదా! బ్యాక్ పార్ట్ లేవకుండా ఉంటుంది ఈ విధంగా కుడితే. అందుకొరకైతే నేను షోల్డర్‌నైతే ఆఫ్ చేసుకొనైతే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేటివి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో లైనింగ్‌కు కొంచెం అతుకులనేటివి పడుతున్నాయి. అందుకొరకైతే నేను క్లాతులను తీసుకొని వీటికి తగ్గట్టు క్లాతులనైతే తీసుకొనైతే ఇలా ఫ్రంట్ పార్ట్‌కైతే అతుకనేది వేసుకుంటున్నాను. ఇక్కడ అతుకులు వేసుకునేటప్పుడు గూడా కొందరికి కన్‌ఫ్యూజ్ అవుతుందండి. అంటే సేమ్ ఏస్తారు. ఇప్పుడు 2 పార్ట్‌లుంటాయి గదా! ఫ్రంట్ పార్ట్‌కు 2 పార్ట్‌లకు కూడా సేమ్ అనేది ఏస్తారు. అంటే ఒక్కదానికి పైనుంచెళ్ళి వేస్తే ఇంకో దానికి కూడా పైనుంచెళ్ళే వేస్తారండి. చూడండి చూపెడతాను. ఇప్పుడైతే ఈ విధంగా వేసాం కదా! ఈ పార్ట్‌కు ఇలా అతుకులని వేసినోలే ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది గదా! చూడండి. ఇప్పుడు దీని పైనుంచెళ్ళి ఇక్కడి నుంచెళ్ళి వేయొద్దండి. దీనికి రివర్స్‌లో చూపెడుతున్నాను గదా! ఇప్పుడు రివర్స్‌లో వేసుకోవాలి. ముందు దానికేమో సేప్ పట్టీలు వేసే నుంచెళ్ళి సైడ్ జాయింట్స్ వరకు అతుకనేది వేశాను కింది వైపున. పైన వైపునేమో సైడ్ జాయింట్స్ నుంచెళ్ళి చంకలోతు వైపు వేశాను. కాకపోతే ఈ పార్ట్‌కేమో చంకలోతు నుంచెళ్ళి సైడ్ జాయింట్ వరకు వేసుకోవాలి అతుకు. తర్వాత సైడ్ జాయింట్ నుండి కిందిదేమో సేప్ పట్టీ కుట్టే దిక్కు వేసుకోవాలి. అంటే ఫస్ట్ పార్ట్‌కి వేసిన రివర్స్‌లో దీనికి అతుకనేది వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే సేమ్ నీట్‌గా కనిపిస్తుంది. అంటే ఒక పార్ట్‌కు అతుకు వేసే కుట్టు లోపలికి పోతుంది. ఒక పార్ట్‌కేమో బయటికి వస్తుంది. అలా బయటికి రాకుండా అతుకనేది ఏర్పడకుండా ఆ విధంగానైతే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్‌ని తీసుకొని అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా! ఉల్టా తీసుకొనైతే స్టిచ్ అనేది వేస్తాను. దీనికి హెమ్మింగ్ పట్టీ లేదని. ఆ విధంగానైతే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారా? ఫ్రంట్ పార్ట్‌కు అతుకులు అనేది వేసాము. ఆ ఖర్చు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్! ఆ ఖర్చు అనేది లోపటికి పోవాలండి. ఎప్పుడు గాని మనం ఖర్చులు వేసినప్పుడైతే ఖర్చులు అనేటివి లోపటికి పోవాలి. ఇలా వర్క్ బ్లౌజ్‌లకైనా లైనింగ్ ఏ పీస్‌లకైనా ఖర్చు అనేది బయటికి కనిపియద్దు. మనం ఇప్పుడు అతుకులు వేసిన ఖర్చు అనేది బయటికి కనిపియద్దండి. నీట్‌గా కనిపించదు. ఆ ఖర్చు అనేది ఎప్పటికీ లోపలికే ఉండాలి. మరి ఏ వర్క్ బ్లౌజులు పీస్‌లకు ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది కదా అనుకుంటారేమో! అస్సలు కనిపించదండి. ఎందుకంటే క్లాతు ఇది సైడ్ జాయింట్‌లోకి పోతుంది కాబట్టి, చంకల పార్ట్‌లోకి పోతుంది కాబట్టి మనకు అతుకనేది అస్సలు కనిపించదండి. ఇలా 2 పార్ట్‌లకైతే స్టిచ్ చేసుకున్నాను. అంటే మెయిన్ పీసును, లైనింగ్ పీస్‌ని కలిపి గళాలు 2 స్టిచ్ చేసుకున్నానండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ను ఇలా సమానంగా నీట్‌గా ఎక్కడా కూడా ఈ క్లాత్ అనేది కట్ కాకుండా నీట్‌గా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత కార్నర్‌లో ఇలా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఎందుకంటే రౌండ్ తిరగడానికి చెప్పాను కదా! కట్స్ ఇవ్వకపోతే రౌండ్ అనేది తిరగదండి. ఉబ్బొస్తుంది. క్లాత్ అనేది బయటికి వస్తుంది. అందుకొరకైతే కార్నర్‌లో రౌండ్ తిరగడం కొరకైతే చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకుంటే కరెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని రివర్స్ తీసుకొని పైనుంచెళ్ళైతే టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత రెండింటిని కలిపి లైన్ పార్ట్‌ని, మెయిన్ పార్ట్‌ని కలిపి అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ క్లాత్‌లను సమానంగా అనుకుంటూ ఇలా నీట్‌గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి.
ఇలా వేసేటప్పుడు లోపలి క్లాత్ ఏదైనా మలుచుకుపోయిందా లోపలికి పోయిందా అని చూసుకుంటూ లోపలి క్లాత్ను కూడా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలాంటి ఇలా ఇప్పుడు మనకు లైనింగ్ పార్ట్ కింది వైపున పైన వైపున కనిపిస్తుంది కదా, ఇలా కనిపించే వాటికైతే ఇలా పైనుంచి వెళ్ళే స్టిచ్ రెండింటిని కలిపి పైనుంచి వెళ్ళే స్టిచ్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూపెట్టాను కదా, చిన్న అతుక అయితే పడుతుంది. దాన్ని కూడా వదిలేయద్దండి. దానికి కూడా అతుకు పీస్ అనేది వేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చంక వైపున ఒక అతుకు పడుతుంది, కింది వైపున ఒక అతుకు పీస్ అనేది పడుతుంది. నేను ఆ చిన్న పీసును కూడా వదిలేయకుండా అతుకు వేసుకొని అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా రెండు వైపులా చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ పీస్ అయితే చాలా తక్కువగా వచ్చింది. అందుకైతే ఇలా అతుకులు అనేటివి పడుతున్నాయని. తర్వాత ఇంకొక పార్ట్ను కూడా ఇలా రివర్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చెమ్కి అనేది అడ్డం వచ్చి నాకు స్టిచ్ అనేది పడటం లేదండి. అందుకొరకైతే నేను ఇలా పాదంను పైకి లేపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. తర్వాత రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఫస్ట్ పార్ట్కేమో లైనింగ్ నుంచి మెయిన్ పార్ట్ నుంచి అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను, అంటే రెండింటిని కలిపి. ఇప్పుడేమో ఈ పార్ట్కేమో లైనింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకుంటూ రండి. తర్వాత దీనికి ఏమైనా అతుకులు ఉంటే అతుకు వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా అతుకు పీస్ అనేది పడుతుంది. దాన్ని కూడా నేను వదిలేయకుండా చీరలోని క్లాత్ ముక్కనైతే పెట్టి ఇలా అతుకు వేసి అయితే టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చానండి. ఇలా ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయ్యాయండి. తర్వాత వీటికి డాట్స్ అనేది వేయాలి. ఈమెకైతే 3/4 ఇంచు డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవద్దు. చూడండి, ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ను హాఫ్ చేసి అయితే కరెక్ట్గా వచ్చింది. చూసారా, ఇక్కడ 3/4 ఇంచు కొలత అనేది వచ్చింది మాకు. అంటే మరీ తక్కువగా కాకుండా మరీ ఎక్కువగా కాకుండా డాట్ వెడల్పు అనేది పెట్టుకొని పొడవు అనేది పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈమెకు ముందే చెప్పాను కదా, చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు అని. ఆ చెస్ట్ లేని వారికైతే అంటే ఛాతీ వెడల్పుగా ఉంటుంది కానీ చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదండి. అలాంటి వారికైతే ఆ డాట్స్ అనేటివి ఈ విధంగా వేసుకుంటూ రావాలండి. అలాగే ఈ చంక వైపున చూడండి, చంక వైపున కూడా కింది రాకనే వస్తుందండి. అంటే కొంచెం పొడవుగానే వస్తుంది. ఎందుకు చెప్పాను కదా, చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి చంక డాట్ కూడా కొంచెం పొడవుగానే వేసుకోవాలి. లేకపోతే వీళ్ళకు ఫ్రంట్ పార్ట్ అంతా లూజుగా ఉంటుందండి.
ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండదు. అందుకొరకైతే వీళ్ళకు ఈ విధంగా డాట్స్ అనేటివి అయితే వేసుకుంటూ రావాలండి. ఇక్కడ నేను ఒక సైడ్ చూపెడుతున్నాను కదా, డాట్ అనేది కింది వైపున తక్కువ క్లాత్ పట్టుకొని పైన నెక్ వైపున ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఒక హాఫ్ ఇంచ్ మందమైన తేడా అనేది ఉండాలండి. నేను కరెక్ట్గా ఇలా కాజా ఉక్సు మధ్యలో కరెక్ట్గా సమానం ఆఫ్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోనండి. మన గల్లా వైపున ఎక్కువ ఉంచుకుంటాను, కింద సేప్ పట్టీల వైపునేమో తక్కువగా ఉంచుకొని అయితే ఉక్స్ కాజా డాట్ అనేది వేసుకుంటానండి. అలా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. షేపు డాట్స్ అనేటివి కరెక్ట్గా కుదురుతుంది, షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సేప్ పట్టీలకైతే ఇలా క్లాత్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా అంటే ఇప్పుడు ఈ వర్క్ పీస్ అయితే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి నేను సేప్ పట్టీ కొరకైతే 3 పీసులనే యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ సేప్ పట్టీలో ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ పార్ట్ల మధ్యలో 2 లైనింగ్ పీసులు తీసుకున్నాను. మధ్యలో వర్క్ పీస్ మనం ఏదైతే కుడతామో చీరలోని ముక్కనైతే, అంటే జాకెట్ పీస్ ముక్కనైతే అలా మధ్యలో పెట్టుకోండి. మనం ఇలా పెట్టుకొని అయితే ఇలా రివర్స్ చేసుకొని చూడండి. అంటే ఈ పీస్ కూడా రివర్స్ అనేది చూసుకొని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా లైనింగ్ పార్ట్ మధ్యలో 2 లైనింగ్ పార్ట్లు ఒక దిక్కు ఉండాలి. ఈ మెయిన్ పీస్ ఏమో ఒక్కొక్క సైడ్ పెట్టుకొని అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూసారా, ఖర్చు అనేది మనకు అస్సలు కనిపించదండి. ఇలా ఇలా సన్నగా కనిపించే వారికైతే ఖర్చు బయటికి కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఖర్చు అనేది కనిపించదండి. ఇప్పుడైతే ఒక సేప్ పట్టీ కొరకైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక సేప్ పట్టీ కొరకైతే క్లాత్ని అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 లైనింగ్ పీస్ మధ్యలో ఇలా మెయిన్ పీస్ను పెట్టుకోవాలి. ఇంకొకసారి చూపెడుతున్నా చూడండి. ఇప్పుడు లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ పెట్టుకొని మళ్ళీ దానిపైన లైనింగ్ పీస్ను పెట్టుకున్నానండి. ఇలా 3 పీసులను పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అయితే మూడింటిని కలిపి ఒక స్టిచ్ హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఆ క్లాత్ను నీట్గా కట్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇలా చెమ్కీలు చిన్న ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఇవి చెమ్కీలు. ఈ చెమ్కీలదేమో పైన కనిపించాలి, అంటే మనకు కరెక్ట్గా ఉండాలి కదా. మళ్ళీ ఇది క్లాత్ కూడా రివర్స్ ఉల్టా ఉండద్దు కదా. దాని కొరకైతే ఒకసారి అయితే చూసుకొని 2 లైనింగ్ ముక్కలను కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారా, ఖర్చు అనేది ఎక్కడా కనిపించలేదు చూడండి. ఇది సేప్ పట్టీ షేప్ మాదిరిగానే నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. మళ్ళీ దీనికి కూడా సేమ్ అదే విధంగా సేప్ పట్టీ ఆకారం ఎలా ఉంటుందో అలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. అంటే ఫస్ట్ కుట్టిన దానికి రివర్స్లో, ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో అయితే ఏ విధంగా రివర్స్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ సేప్ పట్టీలను కూడా రివర్స్లో సేప్ పట్టీ షేప్ లెక్క స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. చూసారా, ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్నాను కదా, దానికి ఒక పావించు పైకి అయితే ఇలా కట్ చేసుకుంటూ వచ్చాను. సేప్ పట్టీ ఎలా ఆకారం ఎలా ఉంటుందో అలా కట్ చేసుకుంటూ వచ్చానండి. ఇక్కడ నాకు 2 సేప్ పట్టీలు అయితే రెడీ అయ్యాయి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీళ్ళకు చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సేప్ పట్టీ మధ్య పార్ట్లో లోత్ అనేది ఎక్కువగా అస్సలు తీసుకోవద్దండి. ఇలా సమానంగా కొంచెం సమానంగానే లేనట్టుగా లోత్ అనేది తీసుకోవాలి. ఎక్కువ లోతు తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కిందికి జారినట్టు ఉంటుంది, లూజ్గా ఉంటుంది. అందుకొరకైతే మెయిన్ సేప్ పట్టీలు కూడా వీళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే మెయిన్
సేప్ పట్టీలది కూడా ఉంటుందండి. అందుకొరకైతే సేప్ పట్టీలు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఇలా లోతు ఇక్కడ పెన్ను పారడం లేదు కానీ ఇలా లోతు అనేది తీసుకోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది. అందుకొరకైతే ఆ విధంగా తీసుకోవద్దు. సేప్ పట్టీలు కొంచెం ఉండి లేనట్టు లోతు అయితే తీసుకోవాలండి. ఇలా కట్ చేస్తేనే సేప్ పట్టీలు అనేటివి కట్ చేస్తేనే వీళ్ళకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే సేప్ పట్టీలు లోతుగా తీసుకొని స్టిచ్ చేసామనుకోండి మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్గా ఉండి అసలు వాళ్ళకు బ్లౌజ్ అనేది సెట్ కాదు. అలాగ సేప్ పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకుంటున్నామండి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోనైతే ఫ్రంట్ పార్ట్ను సేప్ పట్టీ పార్ట్ను కలిపి రెండింటిని కలిపి ఇట్లా 1/2 ఇంచు ఖర్చుతోనైతే జాయిన్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇంకొక పార్ట్ కూడా 2 పార్ట్ను సేప్ పట్టీను ఈ మెయిన్ క్లాత్ను కలిపి 1/2 ఇంచ్ ఖర్చుతోనైతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇవి 2 సమానం వచ్చినాయా లేదా అని చూసుకున్నానండి. నాకు 2 సమానంగా వచ్చాయి. ఇప్పుడు వీటికైతే ఉక్స్ కాజా పట్టీలు వేయాలి కదా, దాని కొరకైతే నేను క్లాత్ కరెక్ట్గా దీని లెంత్ సరిపోయిందా లేదా అని చూసుకొని అయితే రెండింటిని అయితే కట్ చేస్తున్నాను. అంటే ఒకటి కాజాల కొరకు, ఒకటి ఉక్స్ పట్టీ కొరకు అయితే రెడీ చేస్తున్నాను. ముందుగానైతే ఉక్స్ పట్టీ అయితే వేసుకుంటున్నాను. పైన మనము ఉల్టా తీసి కుట్టాం కాబట్టి ఖర్చు అనేది ఉండదు. కాబట్టి అంటే మళ్ళీ కట్ చేసుడు ఉండదు కదా. దీనికి మనం వర్క్ బ్లౌజ్ పీసులకు ఎలా కుడతామో అలాగే దీన్ని కూడా సేమ్ ఈ విధంగా నేను ఎలా అయితే క్లాత్ను మలుచుకొని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కింది వైపున పైన వైపున మలుచుకొని అయితే స్టిచ్ చేసుకున్నాను. ఆ విధంగా స్టిచ్ చేసుకొని అయితే మళ్ళీ ఇలా రివర్స్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది ఉక్స్ సైడ్ పట్టీ అండి. మనం ఉక్సులు కుట్టుకునే పట్టీ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అయితే క్లాత్ను అయితే సమానంగా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం మళ్ళీ హెమ్మింగ్ పట్టీ అనేది వేయం కాబట్టి కింది వైపున పైన వైపున కంపల్సరిగా టాకా అనేది ఇవ్వాలండి. హెమ్మింగ్ పట్టీ వేస్తేనేమో హెమ్మింగ్లోకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనం హెమ్మింగ్ లేవు కదా, ఉల్టా తీసుకొనే ముందే కుట్టాం కాబట్టి కంపల్సరీ కింది వైపున పైన వైపున టాకాలు అనేటివి కుట్టు ఊడిపోకుండా ఇవ్వాలండి. ఇప్పుడేమో కాజా పట్టీల కొరకైతే ఈ విధంగా క్లాత్ను అంటే మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను రెండింటిని కలిపి స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే కలిపి ఇంకొక స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే స్టిచ్ చేసామో రెండింటికి కలిపి అక్కడికైతే కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా పైన వైపున కింది వైపున క్లాత్ను మలుచుకొని అంటే ఖర్చు అనేది బయటికి కనబడకుండా దీనికి సమానంగా మనం నెక్ షేప్కు సమానంగా వచ్చేటట్టు క్లాత్ని అయితే మలుచుకొని అయితే ఇలా మధ్యలోకి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, కాజా పట్టీ కూడా రెడీ అయింది. ఇప్పుడు కూడా చూపెడుతున్నాను చూడండి. 2 ఉక్స్ కాజా పట్టీలు 2 సమానంగా వచ్చాయి. నేను చెప్పాను కదా అండి, నేను మొత్తం మిషన్ మీదనే ఎక్కువగా అయితే కాజాలు అనేటివి స్టిచ్ చేస్తాను అని. చాలా అరుదండి నేను చేతి కాజాలు వేయడం అయితే. నేను కుట్టే బ్లౌజులకు అన్నిటికైతే మిషన్ మీదనే ఇలా కాజాలు అనేటివి కోన్ షేప్లో వచ్చేటట్టు చూసుకుంటూ సమానం కొలత వచ్చేటట్టు చూసుకుంటూ ఆ స్టిచ్ అనేది ఊడిపోకుండా దానికి చిన్న చిన్న ఇలా రివర్స్లో అంటే టాకా గట్టిగా ఉండేటట్టు ఇలా రఫ్ అనేది చేసుకుంటూ కాజాలను అయితే మిషన్ మీదనే స్టిచ్ చేసుకుంటూ వస్తానండి.
ఇలా 5 కాజాలను మన కాజా పట్టీలో ఎంత పొడుగున్నా కానీ 5 కాజాలు సమానం కొలత అనేది వచ్చేటట్టుగా చూసుకొనైతే నేను మిషన్ మీదనే ఇలా కాజా స్టిచ్ అనేది ఊడిపోకుండా కాజాలు అయితే స్టిచ్ చేసుకుంటానండి. చూసారా, ఇలా సమానంగా 5 కాజాలను ఈ పొడవులో అయితే 5 కాజాలను అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ సైడ్ సమానంగా ఉన్నాయో లేవా అని చూస్తున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కు హెమ్మింగ్ పట్టీ నడుము పట్టీ అనేది వేయలేదు. ఎందుకంటే ఇవి రెండు చూసుకున్న వాళ్ళే బ్యాక్ పార్ట్కు హెమ్మింగ్ నడుము పట్టీ వేయాలని అలాగే ఉంచాను. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా మనం ఈ రెండింటి అంటే నడుము పట్టీ బ్యాక్ పార్ట్ కలిపి ఖర్చు అనేది విడిచిపెడతాం కదా కుట్టడానికి. ఆ ఖర్చు వేసే అంత క్లాతే కరెక్ట్గా మిగిలిందండి. అందుకొరకైతే నేను ఏ పార్ట్ను కట్ చేయకుండా రెండు సమానమే ఉన్నాయని ఈ బ్యాక్ పార్ట్కి అయితే ఇలా నడుము పట్టీ అనేది అయితే వేసుకుంటూ వస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది నాకు పావించి ఎక్స్ట్రా మిగిలింది. మనకు ఇది నడుము పట్టీ వేసేది కూడా పావించి ఖర్చుతోని కదా, అంతే మిగిలిందని నేను ఏ క్లాత్ను కట్ చేసుకోకుండా ఇలా బ్యాక్ పార్ట్కి అయితే నడుము పట్టీ అయితే వేసుకుంటూ వచ్చానండి. తర్వాత షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్లను అయితే 1/2 ఇంచ్ ఖర్చుతోనైతే ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మాత్రము మనం హెమ్మింగ్ పట్టీ వేయలేదు కాబట్టి కంపల్సరీ టాకాలు అనేటివి వేసుకోవాలి. అంటే రఫ్ చేసుకోవాలండి, స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది కదా. ఎందుకంటే మనం హెమ్మింగ్ పట్టీ వేస్తలేము, కంపల్సరీ అక్కడ రఫ్ చేసుకోవాలండి కుట్ట అనేది ఊడిపోకుండా. ఒకవేళ సింగిల్ స్టిచ్ చేసామనుకోండి ఆ స్టిచ్ అనేది ఊడిపోతుంది. అందుకొరకైతే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను హ్యాండ్స్ జాయింటింగ్ కాడ నేను ఇక్కడ మనం సైడ్ జాయింట్ నుంచి వెళ్ళి సైడ్ వైపు నుంచి వెళ్ళి వేసుకుంటూ వస్తున్నాను. అంటే మధ్యలో ఇప్పుడు దాదాపు అయితే అందరూ మధ్యలో నుంచి వెళ్ళి అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటూ అంటే రెండింటిని కలిపి జాయిన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి అంటే ముందు పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి అయితే ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్నారు కదా. అలా కూడా అవసరం లేకుండా ఇలా ఈజీగా కూడా స్టిచ్ అనేది చేసుకుంటూ రావచ్చండి. చూసారా, నాకు కరెక్ట్గా షోల్డర్ మీద టక్ అనేది వచ్చింది. అలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ మనం ఎలా అయితే ఫస్ట్ స్టిచ్ వేసామో దానిపైనుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు కొంచెం దారం ఇగ్గినట్టు అయిందండి. అందుకొరకైతే నేను దారం తీసేసి ఆ కుట్ట అనేది విప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టిచ్ ఎలా వేసుకుంటూ వచ్చామో దానిపై నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే సమానంగా వేసుకుంటూ రావాలి. ఇలా మీరు అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం షోల్డర్ మించి వెళ్ళి కాకుండా హ్యాండ్స్ అతుకులు అనేటివి ఈ మనం సైడ్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్ నుంచి వెళ్ళి అయితే స్టిచ్ చేసుకుంటూ రండి. ఒకసారి అర్థం కాకపోతే ఇప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ కట్ ఉంటుంది కదా, షోల్డర్ మీదకి వచ్చే కట్ చేస్తాం కదా, దాన్ని అయితే ఇలా ఒక్క వైపున సమానంగా పట్టుకుంటూ రండి. కరెక్ట్గా ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి వెళ్ళైతే స్టార్ట్ చేయండి. చూసారు కదా, నాకు లాస్ట్ చివరికి వరకు అయితే నాకు హ్యాండ్ క్లాత్ ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా. అక్కడి నుంచి వెళ్ళైతే నేను ఇప్పుడు చూడండి సమానంగా 1/2 ఇంచ్ ఖర్చుతోనైతే మీరు ఎంతైతే వదులుతారో ఆ ఖర్చుతోనైతే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. రెండింటిని కలుపుకుంటూ ఇలా ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చూసారా ఎంత ఈజీగా ఉందో. మళ్ళీ దీన్ని అటు తిప్పకుండా క్లాత్ని ఇటు తిప్పకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారా, కరెక్ట్గా వచ్చింది షోల్డర్ మీద కట్ భాగం అనేది.
ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఒకసారి రాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి కుట్టకుండా ఇలా ఒకటేసారి హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావచ్చండి. ఇలా ఫస్ట్ స్టిచ్ అయిపోయిన వాళ్ళే దాని నుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఎంత ఉందో ఆ ఫిట్టింగ్ కుట్లు ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్ కుట్లు అనేటివి కొలతలు అనేటివి పెట్టుకుంటూ రావాలి. అంటే కాజాదుని ఫ్రంట్ పార్ట్ కొలతలు అలాగే బ్యాక్ పార్ట్ కొలతలు అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కొలతలు అయిపోయిన వాళ్ళ బ్యాక్ పార్ట్ కొలతలు ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెన్నుతో ఎందుకు మార్క్ చేస్తున్నా అంటే మార్క్ సరిగా కనిపించడం లేదు, అందుకొరకైతే ఇలా చిన్నగా పెన్నుతోనైతే బ్లాక్ పెన్తోనైతే మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు మార్క్ అక్కడ కనిపెడుతుంది కదా బ్లాక్ ఇంక్తోనైతే నేను దాని పక్కన ఒక 1/2 ఇంచు కొలతతోనైతే సైడ్ వైపున అంటే మనం ఖర్చు తీసుకుంటాం కదా, ఖర్చు కొరకు ఎక్స్ట్రా క్లాత్ అక్కడి నుంచి అయితే ఒక 1/2 ఇంచు కొలతతోనైతే ఇలా స్టిచ్లు అనేటివి వేసుకుంటూ ఉన్నానండి. సైడ్ కుట్లు అయితే నేను ఈ విధంగానే ఎక్కువగా వేస్తాను, ఎందుకంటే నాకు అలాగే అలవాటైంది. నాకు నేర్పించిన ఆమె కూడా ఆ విధంగా నేర్పించిందండి. అందుకొరకైతే నేను ఇలా ఫిట్టింగ్ కుట్టుకైతే 1/2 ఇంచు కొలతతోనైతే పక్కకు అంటే సైడ్ ఖర్చు పక్కకైతే 1/2 ఇంచు ఖర్చులో అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తానండి. ఇక్కడ సేప్ పట్టి క్లాత్ కిందికి పోయిందని దాన్ని మళ్ళీ పైకి అనుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తానండి. ఇవే చూసుకోవాలండి మెయిన్, ఎందుకంటే క్లాతులు ఇలా చంక వైపులా చంకల భాగంలో కూడా ఒకటి కిందికి ఒకటి మీదికి రావద్దు. అలా వస్తే కూడా చంక భాగంలో ప్లస్ కుర్తా అనేది రాదండి. అందుకే ఇవి కరెక్ట్గా ఉన్నాయా, ఖర్చులు కరెక్ట్గా చూస్తున్నాయా, పైకి చూస్తున్నాయా కిందికి చూస్తున్నాయా అనుకుంటూ చూసుకుంటూ సైడ్ స్టిచ్లు అనేటివి వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు లాస్ట్ కుట్టు స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను నేను. చూసారా నేను ఎక్కడికైతే బ్లాక్ పెన్తో మార్క్ చేశానో లాస్ట్ ఫిట్టింగ్ కుట్టు కూడా కరెక్ట్గా అక్కడికి వచ్చిందండి. నేను ఇక ఆది బ్లౌజు కొలతలు కూడా పట్టుకోలేదు, ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు వేశాను కింది వైపున, తర్వాత హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు మార్క్ చేశాను. మధ్యలో హార్మోల్లో ఎక్కడ అయితే బ్లౌజ్ అనేది పట్టుకొని అయితే స్టిచ్ వేసుకోలేదు, సమానంగా వచ్చాయి. ఇక్కడ చూడండి ఇంకొక కుట్టు అనేది అంటే మధ్యలో కుట్టు అనేది టాకాల దారంకు గ్యాప్ అనేది వచ్చిందండి చూసే వరకు. మళ్ళీ ఆ కుట్టు ఎక్కడ ఊడిపోతుందో అని దాని మించి అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చూసారా కదా ఫ్రెండ్స్, చంకపాట్లో హార్మోల్లో ప్లస్ గుర్తు ఏ విధంగా వచ్చిందో. తర్వాత ఒక వైపున వచ్చింది కదా, ఒక వైపున అయిపోయింది కదా, ఇంకొక వైపున కూడా సేమ్ అదే 1/2 ఇంచు కొలతతోనైతే నేనైతే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఈ 1/2 ఇంచు కొలతలోనే 3-4 స్టిచ్లు అనేటివి వేసుకుంటానండి. కంపల్సరీగా ఒక బ్లౌజ్కి అయితే 3-4 స్టిచ్లు అనేటివి వేస్తాను. 4 స్టిచ్లు అయితే కంపల్సరీ వేస్తానండి సైడ్ స్టిచ్లు అయితే, ఎందుకంటే వాళ్ళకు 2-3 స్టిచ్లు వేస్తే వాళ్ళు అంటారు దారం అయిపోతుందనా ఈ 2-3 కుట్లు వేసావు ఇంకొక కుట్టు వేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. అందుకొరకైతే వాళ్ళతోనే ఎందుకు మాట అనిపించుకోవడమని ఇంకొక స్టిచ్ కూడా ఎక్స్ట్రా వేసి అందులోనే 4 కుట్లు అనేటివి వేస్తానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా 1/2 ఇంచు దాంట్లోనే 4 స్టిచ్లు అయితే వేసుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారా, నేను హార్మోల్లో ఎక్కడా కూడా బ్లౌజ్ కొలత అనేది పట్టలేదండి, డైరెక్ట్గా స్టిచ్లు అనేటివి వేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా చిన్న చిన్న దారాలు అనేటివి ఉంటే వాటిని కూడా సమానంగా నీట్గా కట్ చేసుకోండి.
చూస్తున్నారు సైడ్ స్టిచ్లు అనేటివి